ఎన్నికలలో టీడీపీని టార్గెట్ చేసిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేశారా? తమలో గతంలో టీడీపీని విలీనం చేసిన అస్త్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పై కూడా కేసీఆర్ ప్రయోగించనున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ పార్టీ నేతలు. ఇంతకీ ఏం జరగనుంది? ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ అంతా కాంగ్రెస్. గతంలో టీడీపీని దెబ్బతీసి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దాదాపు క్లోజ్ చేసిన కేసీఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీనే విలీనం చేసుకునే దిశగా తెరాస పావులు కదుపుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్ కథ క్లోజ్ చేశారు కేసీఆర్. ఇక శాసనసభలోనూ అదే వ్యూహానికి టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా అసెంబ్లీలోనూ విలీన మంత్రం వేయనుంది. అధికార పార్టీ సంధిస్తున్న ఈ విలీనాస్త్రాన్ని ఎలా ఎదుర్కోవాలో పాలుపోక కాంగ్రెస్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయకపోవడం, వారి సాయంతో కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని తెరాసలో విలీనం చేసుకోవడం, ప్రతిపక్ష హోదాను రద్దు చేయడం వంటి రాజకీయ ఎత్తుగడలను చేస్తోంది టీఆర్ఎస్. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోవడంతో ఉత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు శాసనసభలోనూ కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 88 స్థానాలొచ్చాయి. ఆ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుగంటి చందర్, వైరా స్వతంత్ర అభ్యర్థి రాముల్ నాయక్లు చేరారు. దీంతో అధికార పార్టీ సభ్యుల సంఖ్య 90కి చేరింది. కాంగ్రెస్ నుంచి 19 మంది, తెలుగుదేశం నుంచి 2 సభ్యులు గెలిచారు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయాలంటే 2/3 మంది అంటే 13 లేదా 14 మంది ఎమ్మెల్యేలు కావాలి. దీనికి అనుగుణంగా టీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 8 మంది సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ మొదట తెలుగుదేశంపై పూర్తిగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీంతో వారు ఇప్పటికే టచ్లోకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ తరపున ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సండ్ర వెంకట వీరయ్య, మొచ్చా నాగేశ్వరరావు గెలుపొందారు. వీరిలో సండ్ర టీఆర్ఎస్ అధిష్టానాన్ని సంప్రదించడంతో పాటు నియోజకవర్గంలోని నాయకుల అభిప్రాయాన్ని తెలుసుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఈయన కొన్ని రోజుల క్రితం టీఆర్ఎస్ ముఖ్య నేతను కలిసి చర్చించినట్లు వార్తలు వస్తున్నా ఆయన దీన్ని ఖండిస్తున్నారు. మరో ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరరావు మాత్రం తనను కూడా రమ్మన్నారని, కానీ తాను వీడనని చెప్తున్నారు. అయితే శాసనసభ సమావేశాలు జరిగే సమయానికి తెలుగుదేశానికి ఎవరూ మిగలరనే ధీమాతో టీఆర్ఎస్ వర్గాలున్నాయి. ఇదిలా ఉంటే టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ పై టీఆర్ఎస్ పూర్తిగా దృష్టి సారించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నట్లు టీఆర్ఎస్ ముఖ్య నేతలు అధిష్టాన దృష్టికి తీసుకురాగా కొంత ఆచితూచి వ్యవహరించాలని సూచించినట్టు తెలిసింది. దాదాపు 12 మంది వరకు విడివిడిగా తమను సంప్రదించినట్లు పార్టీ వర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. ఏ క్షణాన్నైనా చేరేందుకు కనీసం 8 మంది సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల పార్టీ అంతర్గత సమావేశంలో సీఎం వద్ద నేతలు వెల్లడించారు. శాసనసభలో ప్రమాణ స్వీకారం కంటే ముందే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇతర పార్టీల నేతల చేరికపై టీఆర్ఎస్లోనూ అంతర్గత చర్చలు సాగుతున్నాయి.